డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరి జాతకంలో వారిది అమ్మాయిది కావచ్చు లేదా అబ్బాయిది కావచ్చు, వారి వారి జాతకాలలో లగ్నము నుండి 7వ భావ అధిపతి వివిధ భావాలలో వెళ్ళి కూర్చున్నప్పుడు వారికి వారి జీవితంలోకి ప్రవేశించే ప్రథమ వివాహ విషయాలు లేదా వారికి రాబోయే భాగస్వామికి సంబంధించినటువంటి రహస్యాలు ఏమిటి, దాన్ని మనం ఎలా తెలుసుకోగలం అన్న అంశాలని పరిశీలిద్దాము. జనరల్గా ఎవరైనా కానీ, ఏ జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వారైనా కానీ మొట్టమొదట లగ్నము ఏ విధమైనటువంటి పొజిషన్లో ఉంది, లగ్న అధిపతి ఎక్కడ వెళ్ళి కూర్చోన్నారు, అదేమైనా చెడిపోయిందా లేదా ఉద్ధరించబడిందా, 6, 8, 12 స్థానాల్లో ఏమైనా ఉందా, నీచ పొందిందా అంటే నీచబడిందా, లేకపోతే ఉచ్చ పొందిందా, ఉక్రించిందా, లేకపోతే పాపగ్రహాల యొక్క దృష్టి లగ్నం మీద ఉందా, లగ్నాధిపతి మీద ఉందా, ఇలాంటివన్నీ పరిశీలిస్తారు. అప్పుడు ఆ జాతకం మంచిది చెడ్డది అనేది నిర్ధారణ చేస్తారు. జనరల్గా శ్రీరామచంద్రుడు అని చెప్పబడే ఆ మహానుభావునికి దాదాపు 5 గ్రహాలు ఉచ్చ పొంది జాతకం ఏర్పడిన అవస్థలు తప్పలేదు. అప్పుడు రాముడి జాతకం మంచిదా చెడ్డదా అని ఎలా క్వశ్చన్ వేస్తాం మనం? మన దగ్గరికి వస్తున్నటువంటి వారు కూడా ఏమిటంటే, మా జాతకంలో ఏ గ్రహాలు మంచి చేస్తాయండి, ఏ గ్రహాలు చెడ్డ చేస్తాయండి, యోగించేవి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ అడుగుతుంటారు. ఉదాహరణకి నేను చెప్పాను, శ్రీరామచంద్రుడు అని చెప్పబడే భగవంతుడు ఆయన జాతకంలోనే 5 గ్రహాలు ఉచ్చ పొందినప్పుడు పుట్టినప్పుడే అతనికంటే కష్టాలు పడినటువంటి భగవంతుడు అని చెప్పబడే ఆ మహానుభావునికే తప్పలేదు. అలాంటప్పుడు ఈ క్వశ్చన్ అవసరమా అనేది నాకు అనిపిస్తుంటుంది. అంత మూర్ఖంగా ఆలోచించి అడుగుతుంటారు. మనమేం చెప్తున్నామంటే, ఏ గ్రహాలు ఉచ్చ పొందినా నీచ పొందినా ఉక్రి పొందినా బలమైన స్థానాల్లో ఉండినా వాటి విలువలు మారవు. ఎందుకు మారవంటే, వాటి తత్వం ఎక్కడున్నా ఒకలాగానే ప్రవర్తిస్తుంది. సూర్యుడు ఎక్కడున్నా కానీ సూర్యుని తత్వమే ఉంటుంది. అంతేగాని కాకపోతే ఆ యొక్క తీవ్రత అనేది కొద్దిగా ప్లేస్ని బట్టి తగ్గుతుంది అనేది మాత్రం మనం చెప్తుంటాము. కానీ వాటి దృష్టి మాత్రం ఒకలాగానే ఉంటుందని మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాలి. సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ లగ్నము నుంచి 7వ భావ అధిపతి వివిధ భావాల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు అనేకమైన జాతకాలు మనం చూస్తున్నప్పుడు అవి ఇచ్చే ఫలితాలని మనము బేర్జు వేస్తుంటాం. 7వ భావాధిపతి ఒకవేళ మీ జాతకంలో లగ్నములోనే ఉంది అనుకుందాం. మీ లగ్నం ఏదైనా కావచ్చు, మేషము నుంచి మీనం వరకు ఏ లగ్నమైనా కావచ్చు. ప్రపంచంలో ఎంతమంది అయినా ఈ వీడియో చూడండి. నేను చెప్పే కాన్సెప్ట్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్. దయచేసి మీకు సబ్జెక్ట్ రాకపోతే
దాని గురించి చూడకండి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మీకు తెలిసినటువంటి విషయాన్ని మాత్రమే పట్టుకొని పూర్వీకులు చెప్పినట్టుగా కుందేలుకి 3 కాళ్ళు అనేసి వాదించకండి. ఎందుకంటే శాస్త్రం అనేది ఇట్ ఈస్ ఏ వ్యాస్ట్ సిలబస్, చాలా గొప్ప విశాలమైనటువంటి అనంతమైనటువంటి సబ్జెక్ట్ అది. దాంట్లో అనేకమైనటువంటి పరిణామాలు జరుగుతూనే ఉన్నాయి, పరిశోధనలు చేస్తూనే ఉన్నాం. కానీ మన సాంప్రదాయ జ్యోతిష్య ప్రియులు సోమరిపోతులయ్యి ఎవరైనా ఏమైనా చెప్పేసి వెళ్ళిపోతే దాన్ని పట్టుకుని ఊగులాడుతున్నారు. ఇంకా దాని ఫర్దర్ వీళ్ళు వెళ్ళి దాని గురించి పరిశోధన చేసి కొత్తగా ఏదైనా ఒక దాన్ని యాడ్ చేద్దాము, ఆ పూర్వీకులు చెప్పిన పండితులు చెప్పినటువంటి ఋషులు చెప్పినటువంటి జ్ఞానానికంటే కూడా ఎక్సీడ్ అయ్యి ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా కనుక్కుంటే అది భావితరాల వరకు ఉపయోగపడుతున్నటువంటి జ్ఞానం లేక ఉన్నదాన్నే కట్ కాపీ పేస్ట్ చేసి చెప్పేస్తున్నారు. కానీ మనం అలా కాదు, నిరంతరము పరిశోధన చేస్తూనే ఉన్నాం, ఆ జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తూనే ఉన్నాం, దాన్ని 10 మందికి పంచుతున్నాం. ఇది మనం గమనించాలి. ఒక చోట నీళ్ళు నిలిచిపోతే ఏమవుతుందంటే ఆ యొక్క ప్రాంతము, అది కొలను కావచ్చు, లేకపోతే తొట్టి కావచ్చు, లేకపోతే ఒక పాత్ర కావచ్చు, లోపల పురుగులు క్రియేట్ అవుతాయి, సూక్ష్మ క్రిములు క్రియేట్ అవుతాయి, ఆ వాటర్ చెడిపోతుంది. అందుకేమంటారు, ఈ యొక్క వాటర్ అనేది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటేనే అది స్వచ్ఛంగా ఉంటుంది. ఆ విధంగా జ్ఞానం అనేది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండాలి. ఒక చోట నిలిచిపోయిన దాన్ని మీరు ముంచి తాగుతుంటే ఆ ముంచి తాగుతున్నటువంటి దాంట్లో పురుగులు సూక్ష్మ క్రిములే ఉంటాయి, ఇంకేం ఉండవు. దాన్ని జీర్ణించుకోలేక మన శరీరం కానీ మన యొక్క వ్యవస్థ అనేది చెడిపోతుంది. కానీ మనం చెప్పే విషయం ఏమిటంటే, ఈరోజు ఒక విషయాన్ని కనుక్కున్నప్పుడు 100, 200, 1000 మంది, 1000 మంది జాతకాలను మనం తీసుకొని పరిశీలిస్తే ఓకే, వీళ్ళందరికీ ఇలాగ ఉండడం వల్ల ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఫార్ములాని మన సిలబస్లో చేరేద్దాము, ఇది భావితరాల వారికి, మన తరం అయిపోయింది, నెక్స్ట్ రాబోయే తరం వారికైనా ఇది ఉపయోగపడుతుందేమన్న ఉద్దేశంతో మన DNA ఆస్ట్రాలజీని మా గురువులు గొప్పవారు కాబట్టి వారి ద్వారా తెలుసుకున్న అంశాలని మళ్ళీ పరిశోధించి దాన్ని తర్జన భర్జన చేసి మీకు అందిస్తున్నాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, 7వ భావాధిపతి వివిధ భావాలలో అంటే 12 భావాలలో ఎక్కడ కూర్చున్నా కానీ వారికి రాబోయే భాగస్వామి యొక్క విషయాలు ఏమైనా తెలుసుకోగలమా అనేది మనం పరిశీలిస్తున్నాం. అప్పుడు లగ్నములోనే ఒకవేళ 7వ భావాధిపతి ఉంటే ఒక అమ్మాయి జాతకంలోనే తీసుకోండి, లేదా అబ్బాయి జాతకంలోనే తీసుకోండి, చక్రం ఒకటే, రాశి చక్రం ఒకటే ఉంటుంది, నెటల్ చార్ట్ ఒకటే ఉంటుంది. అయితే మనం నిర్ధారణ చేస్తాం, లగ్నాన్ని నిర్ధారణ చేసేటప్పుడు, లగ్న పాయింట్ నక్షత్రాన్ని నిర్ధారణ చేసేటప్పుడు దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి, ఒక జాతకం మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది అమ్మాయి జాతకము, మీరు ఎదురుగా కూర్చున్నటువంటి మీరు మొదట ఇచ్చినటువంటి ఈ యొక్క జాతకము టైం అనేది మీరు మొదట మా ముందర వచ్చి అబ్బాయిగా కూర్చున్నారు, కానీ ఇక్కడ జాతకము అమ్మాయిది ఏర్పడిందే కాబట్టి మీరు ఇన్నాళ్ళుగా కూడాను అమ్మాయి జాతకాన్ని చూసుకుంటా ఉన్నారనేసి వాళ్ళకి చెప్పి దాని టైం రెక్టిఫికేషన్ చేస్తాం. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది ఏ యొక్క శాస్త్రంలో లేదు, ఒక DNA ఆస్ట్రాలజీలో మాత్రమే అలా లగ్నాన్ని కరెక్ట్ చేసి అలా ఒకవేళ లగ్న సంధిలో కానీ టైం కానీ ఉండి పడితే అప్పుడు లగ్నమే మారిపోయినప్పుడు వారికి ఉన్నటువంటి తల్లి యొక్క తత్వం మారిపోతుంది, తండ్రి యొక్క తత్వం కూడా మారిపోతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకి మిథున లగ్నంలో ఒక అబ్బాయి పుట్టాడు అనుకుంటే అది పునరుషు 3లోనే పుట్టాలి. ఒకవేళ అమ్మాయి పుట్టాలంటే పునరుషు 4లో పుట్టాలి, లేకపోతే పునరుషు 2లో పుట్టాలి. అప్పుడు పునరుషు 2లోకి వెళ్ళినప్పుడు మిథునం అవుతుంది, పునరుషు 4లోకి వెళ్ళినప్పుడు అమ్మాయి కర్కాటకం అవుతుంది. అటు మిథునంలో పుట్టినటువంటి అమ్మాయి మిథున లగ్నం పునర్వృషు నక్షత్రం 3వ పాదంలో పుట్టిందని మాకు తెచ్చిస్తే మేము చేసి కరెక్ట్ చేస్తాం. ఇది 4లోకి వెళ్ళాలా, పునరుషు 4లోకి వెళ్ళాలా, లేదా పునరుషు 2లోకి వెళ్ళాలా. ఒకవేళ పునరుషు 2లోకి వెళ్తే వాళ్ళ తల్లి యొక్క క్యారెక్టర్ని మనం ఏం చేస్తామంటే కన్య భావంతో కనెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఆ మిథునం నుంచి 4వ భావం కన్యతో కనెక్ట్ చేస్తాం. లేదు పునరుషు 4లో ఉంది అన్నప్పుడు ఆ పునరుషు 4 అనేది ఏమిటి, కర్కాటకంలో ఉంటుంది కాబట్టి కర్కాటకం నుంచి 4వ భావం మళ్ళీ తులతో కనెక్ట్ చేస్తాం. చూడు ఎంత డిఫరెన్స్ వస్తుందో. ఇలాగ తండ్రి విషయంలో కానీ అన్ని కూడా మారిపోతాయి. కాబట్టి టైం ఆఫ్ ది బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. 1 నిమిషం చాలండి, మారిపోతాయి మొత్తం కంప్లీట్గా. వివాహ జీవితమే దెబ్బతినేస్తుంది.
డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. తల్లి తండ్రి సంబంధమైనటువంటి ఆ సంబంధాలే కనెక్ట్ కావు. కాబట్టి ఇలాంటి విషయాలు మనం పరిశీలిస్తున్నాం. అయితే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే, లగ్నంలో 7వ భావాధిపతి లగ్నంలోనే వచ్చి కూర్చున్నప్పుడు ఒక జాతకం ఏర్పడింది. ఇలా కోట్ల మంది జాతకాలు ఉంటాయి. అది అందరికీ కామన్గా యూనివర్సల్గా మనం చెప్తున్నటువంటి అంశాలు ఇవి. ఇప్పుడు 7వ భావాధిపతి వచ్చి లగ్నంలో, లగ్నం ఏదైనా కావచ్చు, మీది ఏ లగ్నమైనా వేసుకోండి కావాలంటే, లగ్నాధిపతి ఎవరైనా కావచ్చు. అయితే నేను ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, లగ్నములో నుంచి 7వ భావ అధిపతి ఎవరై ఉంటారో, ఏ గ్రహమై ఉంటుందో ఆ గ్రహం వచ్చి లగ్నంలో కూర్చోంది. జనరల్గా ఏం చేస్తారంటే, మనం ఏం చేస్తామంటే, ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీరు వారి కోసం ఎత్తుక్కుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మీ భాగస్వామి కొరకు ఎత్తుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. వారే మీకోసము ఈ మ్యాట్రిమోన్ ద్వారా కావచ్చు, లేదా మధ్యవర్తుల ద్వారా కానీ మీ కొరకు వాళ్ళు వేచి ఉంటారు. కాబట్టి మీ కొరకు వాళ్ళు ఎదురు చూస్తుంటారని చెప్తాం. అంటే ఏంటంటే, ఇక్కడ అర్థం చేసుకోండి, లగ్నాధిపతి 12లో ఉండడానికి, 12వ అధిపతి లగ్నంలో ఉండడానికి తేడా ఉంటుంది. అదేవిధంగా లగ్నాధిపతి వెళ్ళి 7లో ఉండడానికి, లేదా 7వ భావాధిపతి వచ్చి 1లో ఉండడానికి తేడా ఉంటుంది. ఇక్కడ ఎలాగా అనేది చెప్తాను. ఇప్పుడు లగ్నాధిపతి 12లో వెళ్ళి కూర్చున్నప్పుడు, 12 అనేది ఏంటి, వ్యయము, ఖర్చు, జనరల్ టాపిక్స్ మనం చెప్తున్నది. అప్పుడు వీరేం చేస్తారంటే, కావాలనే ఖర్చుని ఎతుకుతూ వెళ్తారు. ఖర్చు చేయడానికి వీళ్ళు వెళ్తారు. షాపింగ్కి వెళ్తాం పదండి, మా దగ్గర ఒక 50,000 ఉంది, 20,000 ఉంది, అలాగే వెళ్ళి షికారు చేసి వద్దాం పదండి, ఆ టూర్కి వెళ్దాం రండి, ఈ టూర్కి వెళ్దాం అనే వాళ్ళు ఎవరంటే, జస్ట్ అది శుభకార్యం కావచ్చు, లేదా ఏమి చెందే ఖర్చు కూడా కావచ్చు, అనవసరమైన ఖర్చు కావచ్చు. లగ్నాధిపతి వీళ్ళు 12లో ఉండే వాళ్ళు వీళ్ళుగా వెళ్ళి ఖర్చు చేస్తారు. అదే 12వ భావాధిపతి లగ్నంలో ఉన్న వాళ్ళు, వీరు ఊరగా ఇంట్లో ఉన్న ఆ ఖర్చు అనే ఒక సమస్య వీళ్ళు ఎత్తుకొని వచ్చి వీళ్ళ దగ్గర ఖర్చు చేపిస్తుంది. ఇప్పుడు డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అదేవిధంగా లగ్నములో నుండి 7వ భావ అధిపతి ఎవరై ఉంటారో, ఆ 7వ భావాధిపతి లగ్నములో వచ్చి కూర్చున్నప్పుడు వీరికి సంబంధించిన భాగస్వామి ఈ యొక్క జాతకుడు జాతకురాలను ఎత్తుకుంటూ వస్తుంది. ఒకవేళ లగ్నాధిపతి వెళ్ళి 7లో ఉన్నప్పుడు బాగా గమనించండి, ఈ జాతకురాలు లేదా జాతకుడే వారి భాగస్వామి కోసం ఎతకాలి, సెర్చ్ చేయాలి, చాలా చోట్ల పరిశీలించాలి, అనుకూలంగా ఉన్న వారిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది డిఫరెన్స్. ఇది ఒకటి మీరు పాయింట్అవుట్ చేసుకోండి. నెక్స్ట్ రెండవ విషయం చెప్తాం. 7వ భావాధిపతి వెళ్ళి లగ్నంలో ఉన్నారు. అప్పుడు మీ యొక్క భాగస్వామి, అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయిని మనం భాగస్వామిగా తీసుకుంటాం. అలా మీ భాగస్వామి ఏ నక్షత్రాల వారుగా ఉంటారు, ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ని కలిగి ఉంటారు అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అప్పుడు 7వ భావాధిపతి వెళ్ళి లగ్నంలో ఉంటే మీకు ఆటోమేటిక్గా వివాహ విషయము వచ్చినప్పుడు, వివాహ సందర్భం ఏర్పడినప్పుడు మీకోసం ఒకరు ఎత్తుకుంటూ వస్తారు. వారిని మనం సెలెక్ట్ చేసుకోకుండా పోవడం, సెలెక్ట్ చేసుకోవడం అనేది మీ యొక్క విజ్ఞానాన్ని బట్టి ఉంటుంది. అది కొంతమంది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. జనరల్గా 1-7 కాంబినేషన్ వెరీ డేంజరస్ ఫర్ ద మ్యారేజ్ మనం చెప్తుంటాం. 1-7 కాంబినేషన్ ఉన్నప్పుడు వివాహ సమస్య ఖచ్చితంగా వస్తుంది. కానీ సెలెక్షన్ ఆఫ్ ది మ్యారేజ్లో మనం సెలెక్షన్ చేసుకునేటప్పుడు మాత్రము ఖచ్చితంగా కరెక్ట్గా ఒక యూనిక్ అయినటువంటి విధానంలో వెళ్ళాలి. అది మనం నెక్స్ట్ క్లాసుల్లో మనం చూద్దాం, నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పరిశీలిద్దాం. అయితే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, ఇది 7వ భావము అనేది ఏమిటంటే, చంద్రుని కర్మ రిజిష్ని కులదేవత శాపాన్ని కలిగినటువంటి భావం.
ఆ భావ అధిపతి వెళ్ళి లగ్నంలో వెళ్ళి కూర్చున్నప్పుడు మీకు వచ్చే భాగస్వామికి సంబంధమైనటువంటి వారు వాళ్ళ కుటుంబ పరంపర, అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయిని తీసుకుంటే ఖచ్చితంగా భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు, అలాగే ముఖ్యంగా అశ్విని మరియు మక, మూల ఈ 3 నక్షత్రాలతో కనెక్ట్ అయినటువంటి వారు మాత్రమే వస్తారు. వాళ్ళ కుటుంబ పరంపరలో కులదేవత శాపం ఉంటుంది. వాళ్ళ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా చంద్రుని కర్మ సంబంధమైన వృత్తుల్లో పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్తాం. ఇప్పుడు అశ్విని అనేది మెడిసిన్ కదా, మెడిసిన్ సంబంధమైనటువంటి వృత్తులు, టాబ్లెట్స్ అమ్మడము, కనీసం నాటు వైద్యం చేయడము, ఇలాంటివి కూడా చేసినటువంటి వాళ్ళుగా ఉంటారని చెప్తాం. అదేవిధంగా ఇప్పుడు అశ్విని, మక, మూల అన్నాం కాబట్టి, మూల అంటే వాస్తు తెలిసినటువంటి వాళ్ళు, ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, కార్పెంటర్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు, అడవిలో వర్క్ చేసేవాళ్ళు అంటే ఫారెస్ట్లో దానికి సంబంధించిన వర్క్ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారని చెప్తాం. అంటే ఆయా నక్షత్రాలను బట్టి ఆయా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు దాంతో కనెక్ట్ అవుతున్నారు. అంటే లగ్నము ఏదైనా కావచ్చు, ఆ లగ్న అధిపతి వచ్చి ఒక లగ్నంలో వెళ్ళి కూర్చుంటే, 7వ భావాధిపతి వచ్చి లగ్నంలో కూర్చుంటే ఇలాంటి విశేషాలు కలిగినటువంటి జాతకుడు, జాతకురాలు ఈ జాతకుడు, జాతకురాలకి వస్తారని మనం నిర్ధారణ చేస్తాం. ఇది కన్ఫామ్. ఓకే, ఇది ఒకటి. ఇది మనం చెప్పేదంతా డిఎన్ఏ ఆస్ట్రాలజీ. మీరు ట్రెడిషనల్ ఆస్ట్రాలజీతో కంపేర్ చేయకండి దయచేసి. ఒకవేళ 7వ భావాధిపతి వెళ్ళి 6వ భావంలో ఉంటే, జనరల్గా ఏం చెప్తుంటారంటే ఈ సాంప్రదాయ జ్యోతిష్యులు, 7వ భావాధిపతి యొక్క బలాన్ని బట్టి వీరి జీవితంలో ప్రవేశించే భాగస్వామి ఉంటుందని చెప్తుంటారు. ఇది పచ్చి అబద్ధం. బాగా గమనించండి. ఎందుకు చెప్తున్నానో నేను అన్ని విషయాలు చెప్పిన తర్వాత మీరే మీ జీవితంలో జరిగినటువంటి సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ముందుకెళ్ళండి. ఎంతసేపైనా అద్దొద్దో పులి, అద్దొద్దో మేక అనే ఆ యొక్క వరవడిలో, ఆ యొక్క అపోహలో బతకండి. మీకంటూ ఒక జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు. ఆ జ్ఞానంతో మీరు బతకండి అంటున్నాను. ఇప్పుడు 7వ భావాధిపతి 6లో వెళ్ళి కూర్చున్నప్పుడు, లేదా 7వ భావాధిపతి వెళ్ళి 8లో కూర్చున్నప్పుడు, 7వ భావాధిపతి వెళ్ళి 12లో కూర్చున్నప్పుడు ఏమంటారంటే, జనరల్గా అవి దుస్థానాలు, వీరు ఎందుకు పనికిరారు, వాళ్ళకి వివాహ జీవితమే వేస్ట్ అని చెప్పినటువంటి వాళ్ళు చాలా మంది ప్రముఖ పండితులు ఉన్నారు. వాళ్ళ పేర్ల గురించి మనకు అవసరం లేదు. అయితే మనం ఏం చేస్తామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా 7వ భావాధిపతి వెళ్ళి 6వ భావంలో కూర్చున్నప్పుడు, 7వ భావాధిపతి వెళ్ళి 6వ భావంలో కూర్చున్నప్పుడు వీరి యొక్క వివాహము అనేది యాక్టివేట్ అవ్వేటప్పుడే వారి యొక్క ఎదుటి వ్యక్తికి, అపోనెంట్కి ఎగ్జామినేషన్స్ రాయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అదే రోజున, అదే డేట్న, అదే ముహూర్తానికి, పెళ్లి జరిగే ముహూర్తానికే ముందు వెనక ఆడికి వెళ్ళి అర్జెంటుగా వచ్చి ఇక్కడ తాళి కట్టవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అని మనం చెప్తాం. కావాలంటే పరిశీలించుకోండి. చాలామంది ఏం చెప్తారంటే 7వ భావాధిపతి 6లో ఉన్నప్పుడు వీళ్ళకి కోర్టు కేసులు, తగాదాలు, అప్పులైపోవడము, శత్రుత్వము, ఇలాగ రోగభూయిష్టమైన జీవితాన్ని ఆ యొక్క 7వ భావాధిపతి 6వ భావంలో వెళ్ళి కూర్చోవడం వల్ల జరుగుతూ ఉందనేసి ఒక కల్లిబుల్లి మాట చెప్పేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు కావాలంటే పరిశీలించండి. 7వ భావాధిపతి వెళ్ళి 6వ భావంలో ఉన్నప్పుడు 6వ భావం ఏం చెప్తుందంటే 4కి 3, తల్లికి తమ్ముడు, తల్లికి చెల్లెలు, వాళ్ళ కుటుంబ పరంపరలో ఖచ్చితంగా ఈ యొక్క కులదేవత శాపము, మరి చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర, అశ్విని, మక, మూల నక్షత్రాలతో కనెక్ట్ అవడము ఆ కుటుంబంలో ఉంటుంది. అలా ఉంటేనే 7వ భావాధిపతి వెళ్ళి 6వ భావంలో ఉండడానికి అది రుజువు. ఇలాగ మనం చేస్తాం. అదేవిధంగా 7వ భావాధిపతి వెళ్ళి 9వ భావంలో ఉంటే, బాగా గమనించండి, 7వ భావాధిపతి వెళ్ళి 9వ భావంలో ఉండొచ్చు సాదాసీదా జ్యోతిష్యులకి. ఎందుకంటే 7వ భావాధిపతి 6లో ఉండకూడదు, 7వ భావాధిపతి వెళ్ళి 8లో ఉండకూడదు, 7వ భావాధిపతి వెళ్ళి 12లో ఉండకూడదు, 7వ భావాధిపతి 9లో ఉండొచ్చు. అప్పుడు 9 ఏంటి? భాగ్యస్థానం కదా. అందుకని భాగ్యాల్ని కురిపించే భార్య వస్తుందని చెప్పేస్తారు. కానీ యాక్చువల్గా జరిగేది ఏంటంటే 7వ భావాధిపతి వెళ్ళి 9లో ఉన్నప్పుడు, 9 అనేది ఎవరంటే తండ్రి.
గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. ఆ జాతకురాల యొక్క తండ్రి, అప్పుడు తండ్రి కుటుంబ పరంపరలోనే చంద్రుని కార్మిక రిజిస్ట్రీ ఉంటుంది, కులదేవత శాపం ఉంటుంది, భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు, అశ్విని మరి మక మరియు మూల నక్షత్రాలు ఉంటాయి అని మనం నిర్ధారణ చేసాం. దానితో పాటు ఈ 7వ భావాధిపతి వెళ్ళి 9వ భావంలో వెళ్ళి కూర్చున్నప్పుడు అప్పుడు 9వ భావానికి ఉన్నటువంటి రాహు కర్మ రిజిస్ట్రీ 7వ భావానికి సంబంధించబడుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క 7 అనేది భాగస్వామి యొక్క కుటుంబ పరంపరలో 2 అంతకంటే ఎక్కువ వివాహాలు జరిగిన వాళ్ళు, మ్యారేజ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళు, క్యాన్సర్తో బాధపడిన వాళ్ళు, బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, కరోనా ఇంత ముందు వచ్చినట్టుగా, అలాగే మొలల సంబంధమైన దోషాలు, అనేకమైన ఆపరేషన్ చేసినటువంటి కుటుంబ పరంపర నుండే మీకు రాబోయే భాగస్వామి ఉంటుందనేది మనం నిర్ధారణ చేస్తాం. అప్పుడు 7వ భావాధిపతి వెళ్ళి 9లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ 7వ భావాధిపతి 9లో వెళ్ళినప్పుడు రాహుకర్మ తీసుకుంటుంది కాబట్టి పుష్యమి విశాఖ శతభిష నక్షత్రాల్లో ఉన్నటువంటి కుటుంబ పరంపర నుండి మీకు భాగస్వామి వస్తుంది అంటాం. 7వ భావాధిపతి వెళ్ళి 6లో ఉన్నప్పుడు 6వ భావం నుండి 7వ భావాధిపతి తీసుకున్నది వచ్చి శనికర్మ కాబట్టి అక్కడ శనికర్మ మరియు చంద్రకర్మ 2 తీసుకుంటుంది. అప్పుడు భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర ధనిష్ట స్వాతి పునరుష నక్షత్రాల్లో ఉన్నటువంటి కుటుంబ బ్యాక్గ్రౌండ్ నుండి మీకు భాగస్వామి వస్తుందని చెప్తాం. ఇలాగా అనేక విషయాలు 7వ భావాధిపతి వివిధ భావాల్లో వెళ్ళి కూర్చున్నప్పుడు జరిగే సంఘటనలు. చాలా మంది ప్రబుద్ధులు ఏం చెప్తున్నారంటే 7వ భావంలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ జాతకుడికి జాతకురాలకి 4గురితో వివాహం అవుతుంది, 4 మందితో వీరికి సంబంధాలు ఏర్పడతాయని చూపేస్తుంటారు. ఇలాంటి గొప్పలు కూడా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. అప్పుడు 4 గ్రహాలు 7వ భావంలో ఉన్నప్పుడు ఆ 4 గ్రహాలు ఏ భావాలకే అధిపతి అయ్యి 7వ భావంలో కూర్చున్నాయో అప్పుడు దాన్ని బట్టి వీరికి అక్కడికి వచ్చే సంబంధాలు అనేకం వస్తాయని చెప్తాం మనం. 7వ భావంలో అధిక గ్రహాలు ఉంటే వీరిని అంటే ఈ జాతకురాలని చూడ్డానికి వచ్చే భాగస్వామిగా ఎవరైతే వస్తున్నారో వాళ్ళు అధిక మంది వస్తారు. వారిలో వీరికి కావలసినటువంటి వారిని నేరో సెలెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం వీరికి ఏర్పడుతుందని చెప్తాం. అయితే ఇక్కడ 7వ భావాధిపతి వెళ్ళి ఒకవేళ 2వ భావంలో ఉంటే ఇక్కడ 2వ భావం ఎవరు? వారి కుటుంబ సభ్యులు, వాక్, ధనస్థానం. అంటే 7వ భావాధిపతి 2లో ఉంటే మంచిగా కుటుంబంతో ఐక్యతను పొందుతుంది, సమైక్యతను పొందుతుంది, డబ్బు సంపాదిస్తుంది, మంచి వాక్కు ఉంటుందని చెప్తారు. అలాంటివన్నీ ఏమీ లేవు. ఇక్కడ 2వ భావము ఏం చెప్తుందంటే గురు కార్మిక రిషిని ఇస్తుంది. అప్పుడు 7వ భావాధిపతి వెళ్ళి 2లో ఉన్నప్పుడు ఈ 2 అనేది ఏమిటంటే ఈ జాతకురాల యొక్క కుటుంబంలో భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలతో పాటు అశ్విని మూల మక నక్షత్రాలు కూడా ఉంటాయి. అయితే ఈ 2వ భావముతో సంబంధపడుతుంది కాబట్టి 7వ భావాధిపతి ఆ 7 అనేది ఏమిటి భాగస్వామి కుటుంబంలో ఖచ్చితంగా టీచింగ్ ఫీల్డ్, బ్యాంకులో పనిచేసే వాళ్ళు, ఆ తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, సచివాలయంలో పనిచేసే వాళ్ళు, డిఫెన్స్లో పనిచేసే వాళ్ళు, సంతాన దోషంతో ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉంటారు. మృగశిర హస్త ఉత్తరాషాఢ నక్షత్రాల వారితో సంబంధము ఆ యొక్క బంధుత్వం నుండి వస్తుంది అనేది మనం డిసైడ్ చేస్తాం. కాబట్టి చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే అంశాలు ఒకసారిగా మీరు అప్లై చేసి చూడాలి మీ జాతక చక్రంలో. ఒకవేళ 7వ భావాధిపతి 3లో వెళ్ళి కూర్చుంటే 3 అనేది కనిష్ట సహోదరులు, ఇరుగు పొరుగు వారు, థిక్ ఫ్రెండ్, ఇలాగే మనం తీసుకుంటాం. అలాంటప్పుడు వీళ్ళు 3 యొక్క కథాపాత్రలతో 7వ భావాధిపతి కనెక్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీ జాతకంలో 7వ భావాధిపతి వెళ్ళి 3వ భావంలో ఉందంటే మీ తర్వాత పుట్టినటువంటి వారు ఉంటారు చూడండి, ఎవరైనా కావచ్చు, చెల్లెలు కావచ్చు లేదా తమ్ముడు కావచ్చు, భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలలో పుట్టుంటారు. రాశి లగ్నము లగ్న పాయింట్ లగ్నాధిపతి 3 తీసుకోవాలి. అదేవిధంగా అశ్విని మక మరియు మూల నక్షత్రాలతో కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా ఉంటారు. అప్పుడు మాత్రమే మీ యొక్క డిఎన్ఏ బయాలజికల్ బ్రదర్ అవ్వడం లేదా సిస్టర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది ఏ లగ్నమైనా కావచ్చు. కానీ చెక్ చేసుకోండి, ఇవన్నీ కూడా రియల్.
ఇవే నిజాలు కూడా. అదేవిధంగా ఈ యొక్క 3వ భావము నుండి ఖచ్చితంగా 7వ భావాధిపతికి ఏం వెళ్తుందంటే శుక్రకర్మ వెళ్తుంది. అప్పుడు మీకు వచ్చే భాగస్వామి ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలకు సంబంధించినటువంటి వారు అదే కుటుంబంలో కిడ్నీ ప్రాబ్లమ్స్, యూట్రస్ ప్రాబ్లం, యూరినరీ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్తో బాధపడిన వాళ్ళు కానీ ఉంటారు. ఇలా కనెక్ట్ చేస్తాం. అదే ఫీల్డ్లో అదే వంశంలో ముఖ్యంగా ఈ గ్రాఫిక్స్, యానిమేషన్స్, సినిమా, టీవీ, తర్వాత కెమెరా, ఇలాంటి టెక్స్టైల్ బిజినెస్ ఇలాంటి వారితో సంబంధపడి ఉంటారు. ఒకవేళ 7వ భావాధిపతి 4లో ఉంటే, 4 అంటే తల్లి కదా. అంటే ఏమిటి? 7వ భావాధిపతి 4లో ఉన్నప్పుడు అప్పుడు ఏ లగ్నానికైనా కావచ్చు, మీ తల్లి కుటుంబ పరంపరలో భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు, అశ్విని, మక మరియు మూల నక్షత్రాలతో కనెక్ట్ అయి ఉంటారు. కులదేవత శాపము, చంద్రునిక కర్మ రిజిస్ట్రీ అనేది ఉంటుంది. ఈ 4వ భావం అనేది బుధుని యొక్క కార్మిక రిజిస్ట్రీని తెలియజేస్తుంది. కాబట్టి ఈ వచ్చే భాగస్వామి రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలతో కనెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. ఇలాగ మనం కనెక్ట్ చేస్తాం. అప్పుడు వాళ్ళ తత్వం ఏమిటి అనేది మనం డిసైడ్ చేస్తాం. ఆ రోహిణి నక్షత్రానికి ఏమి తత్వం ఉంటుంది, లేదా ఉత్తరా నక్షత్రానికి ఏమి తత్వం ఉంటుంది, లేకపోతే పూర్వాషాఢ నక్షత్రానికి ఏమి తత్వం ఉంటుంది. ఆ తత్వాన్ని బట్టి వీళ్ళకి రాబోయే భాగస్వామి ఎలా ఉంటుంది అనేది మనం నిర్ధారణ చేస్తాం. ఒకవేళ 7వ భావాధిపతి 5లో వెళ్ళి కూర్చుంటే, 5 అనేది ఏమిటి? మీ తాత, నాన్నకి నాన్న. 5 మీ లవరు, మీ యొక్క కరికులర్ యాక్టివిటీస్లో పరిచయం అయ్యే స్నేహితులు, బంధువులు ఎవరైనా కావచ్చు. అదే 5 అనేది ఏమిటంటే మీ సంతానము. అప్పుడు 7వ భావాధిపతి వెళ్ళి 5లో ఉన్నారు. అప్పుడు ఖచ్చితంగా మీకు పుట్టబోయే ప్రథమ సంతానము భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు, అశ్విని, మక మరియు మూల నక్షత్రాలు, కులదేవత శాపము, చంద్రుని కర్మ రిషితో పుడతారు. అయితే 5వ భావాధిపతి 5వ భావం ఏమిస్తుంది? 7వ భావానికి గురుకర్మ ఇస్తుంది. 7వ భావాధిపతి వెళ్ళి 5లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మృగశిర, హస్త, ఉత్తరాషాఢ నక్షత్రాలలో పుట్టినటువంటి మీ భాగస్వామి కుటుంబము లేదా మీ భాగస్వామి ఉండడానికి అవకాశము ఇస్తుంది. అలా ఉంటేనే మీకు 7వ భావాధిపతి వెళ్ళి 5లో కూర్చున్న దానికి నిరూపణ. ఒకవేళ 7వ భావాధిపతి 7లోనూ ఉంటే, చాలా మంది అడుగుతుంటారు, 7వ భావాధిపతి 7లోనూ ఉంటే 7వ భావానికి ఖచ్చితంగా కులదేవత శాపం ఉంటుంది మరియు చంద్రుని కార్మిక రిజిస్టర్ ఉంటుంది. కాబట్టి అది ఆ 7వ భావానికే ఉంటుంది, 7వ భావాధిపతి కూడా ఉంటుంది. కాబట్టి ఆ 2 డబుల్గా అవుతుంది. ఒకవేళ ఆ దృష్టి లగ్నాన్ని మీద ఉంటుంది కాబట్టి ఆ లగ్నానికి ఖచ్చితంగా ఆ జాతకుడు, జాతకురాలకి మళ్ళీ కూడాను ఈ యొక్క కులదేవత శాపం మరియు చంద్రుని కార్మిక రిజిస్టర్ ఉంటుంది. ఇలాగ తీసుకోవచ్చు. ఒకవేళ 8వ భావంలో 7వ భావాధిపతి ఉంటే అందరూ ఏమంటారు? 7వ భావాధిపతి వెళ్ళి 8వ భావంలో ఉందంటే ఖచ్చితంగా వీళ్ళకి గండాలు సంభవిస్తాయి, వచ్చినటువంటి అమ్మాయి చనిపోతుంది లేదా అబ్బాయి చనిపోతాడు. ఎందుకంటే దుస్థానము, అది కూడా ఆయుస్థానము, అది ఎందుకు పనికిరాని స్థానము, అస్తంగన స్థానము అని చెప్తుంటారు. కానీ 7వ భావాధిపతి 8లో వెళ్ళి కూర్చుంటే వచ్చే భాగస్వామి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉంటుంది. రీసెర్చ్, ఒక సబ్జెక్ట్ మీద మంచి అవగాహన ఉంటుంది. 7వ భావాధిపతి వెళ్ళి 8వ భావంలో కూర్చుంటే మీ తల్లికి తాత కుటుంబం, అది మీ తల్లికి తాత కుటుంబంలో ఖచ్చితంగా భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర కులదేవత శాపం కలిగినటువంటి అశ్విని, మూల మరియు మక నక్షత్రాల వాళ్ళు కానీ ఉంటారు. అదేవిధంగా 10వ భావంలో 7వ భావాధిపతి వెళ్ళి కూర్చుంటే జనరల్గా ఏం చెప్తారు? 7వ భావాధిపతి అండి రాబోయే భాగస్వామి ఖచ్చితంగా ఉద్యోగం చేస్తుంటారండి, ఎందుకంటే ప్రొఫెషనల్ స్థానంలో కదా ఉండరు, 10వ స్థానంలో ఖచ్చితంగా ఉద్యోగం ఉంటారండి, లేదా ఉద్యోగ స్థానంలో మీరు పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారితో పరిచయం అయ్యి మీకు వివాహం అవుతుందని చెప్తారు. ఇలాంటివి చాలా ఉన్నాయి కథలు చెప్పుకోవడానికి. కానీ యాక్చువల్గా ఏంటి? 7వ భావాధిపతి 10లో వెళ్ళి కూర్చున్నప్పుడు అప్పుడు ముఖ్యంగా 10 అనేది ఏమిటంటే మీకు రాబోయే అత్త, మీ భాగస్వామి యొక్క తల్లి, 7కి 4 వాళ్ళ కుటుంబంలో భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు వారు ఉంటారు. అశ్విని, మూల, మక నక్షత్రాలు వాళ్ళు కులదేవత శాపం కలిగినటువంటి వారు కానీ ఉంటారు. ఈ విధంగా మనం డిసైడ్ చేస్తాం. అయితే 7వ భావాధిపతి వెళ్ళి 11లో ఉంటే 11 అనేది ఏంటి? ముఖ్యంగా కుజునిక కార్మిక రిజిస్ట్రీ. అప్పుడు రాబోయే భాగస్వామి కృత్తిక, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలలో ఉన్నటువంటి వారు ఉంటారు. అదేవిధంగా ఈ కులదేవత శాపము, చంద్రుని యొక్క కర్మకి రిజిస్ట్రీ, చంద్రుని శాపము మీ చిన్నాన్న కుటుంబంలో కానీ, మీ జ్యేష్ఠ సహోదరుల కుటుంబంలో కానీ, మీ హాయిబాయ్ కుటుంబంలోకి వెళ్ళిపోతుంది. వచ్చినటువంటి మీ భాగస్వామి అతి కోపస్తుడుగా ఉంటారు, అర్జెన్సీ ఫామ్ చేస్తారని మనం చెప్తాం.
ఒకవేళ 7వ భావాధిపతి 12లో వెళ్తే 12 దుస్థానం అండి. 7వ భావాధిపతి ఏం చెందుతారండి? మొట్టమొదటి వచ్చినటువంటి భార్య లేదా భర్తే వ్యయమైపోతారండి, ఖర్చు అయిపోతారండి, భయపెట్టేస్తారు. అది రాంగ్. 7వ భావాధిపతి 12లో వెళ్తే అప్పుడు ఈ 12 అనేది ఏమిటంటే ఆ జాతకుడు జాతకురాలకు తల్లికి నాన్న, నాన్నకు తల్లి, వాళ్ళ కుటుంబ పరంపరలో కులదేవత శాపము, చంద్రుని శాపం అనేది ఉంటుంది. ఆ 12వ భావము నుంచి 7వ భావానికి ఏమొస్తుంది? 7వ భావాధిపతి కంటే సూర్యకర్మ వస్తుంది. ఖచ్చితంగా మీ కుటుంబ పరంపరలో అంటే మీ భాగస్వామి కుటుంబ పరంపరలో కానీ మీ భాగస్వామికి కానీ వైద్య సంబంధమైన వృత్తులు కానీ అడ్మినిస్ట్రేషను, పొలిటీషియన్గా ఉండటము, లేకపోతే తండ్రి వృత్తిని చేస్తున్నట్టు కుటుంబ పరంపరను వస్తారు. అశ్విని, ఆశ్లేష, అనురాధ, పూర్వభద్ర నక్షత్రాల వారు కనెక్ట్ అవుతారని మనం చెప్తాం. ఈ విధంగా 7వ భావాధిపతి వివిధ భావాలలో వెళ్ళి కూర్చున్నప్పుడు వారి భాగస్వామి ఎలా ఉంటారు, ఏ యొక్క పరంపర నుండి వస్తారనేది మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డిసైడ్ చేస్తాం. కావాలంటే వీటన్నిటికీ నిరూపణలు ఉన్నాయి. మీ జాతకమే దానికి నిరూపణ. దాన్ని పెట్టి మీరు ఇల్లస్ట్రేషన్ గా చూడండి, ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం చెప్పే విషయాలన్నీ కూడాను మీ జాతకాన్ని ముందర చేసుకుని అప్లై చేయమని చెప్తాము. దాన్ని అప్లై చేసినప్పుడు అనేక రియాలిటీ అయినటువంటి విషయాలు మీకు కనబడతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. అప్పుడైనా మీరు నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.